హలో గాయ్స్, వెల్కమ్ టు మై మినీ వ్లాగ్. ఇవాళ మేము ఎక్కడికి వెళ్తున్నాం అంటే ఒక చిన్న స్పెషల్ ఉంది. ఆ స్పెషల్ ఏంటంటే మా సెకండ్ యానివర్సరీ. ఫస్ట్ యానివర్సరీ సెలబ్రేట్ చేసుకోలేము, ఎందుకంటే నాకు అప్పటికి డెలివరీ అయ్యి నా బాబు 14 days అవుతుంది పుట్టి. సో వాడు చిన్న ఉన్నాడు అని చెప్పి మేము టెంపుల్స్కి కానీ బయటికి సెలబ్రేషన్స్ ఎక్కడ ఏం చేసుకోలేదు. ఈసారి అయినా బయటికి వెళ్దామని అయితే మందికి ఇంకైతే వెళ్ళినాం. మా యానివర్సరీ వచ్చేసి సాటర్డే వచ్చింది. సో మేము సాటర్డే సండే నాన్ వెజ్ తిన్నామని ఫ్రైడే రోజు నైట్ మంది తినడానికి వెళ్ళాం. ఇక్కడ వెళ్ళాక మా బాబు ఇక వాని ఆట మాత్రం స్టార్ట్ చేసింది. ఈ గ్యాప్లో నేను చిన్నగా ఒక స్నాప్ వేసేసుకున్నా. నెక్స్ట్ ఏంటంటే మనకి మెన్యూ కార్డ్ వచ్చింది. మెన్యూ కార్డ్ తీసుకొని దాంట్లో ఏమున్నాయో స్పెషల్స్ అని సర్చ్ చేసి నార్మల్గా అయితే ఏం తినాలనిపించలేదు. సో మేమైతే 2 piece ఫ్రైడ్ మంది ఆర్డర్ చేసుకున్నాం. అంత లోపల వాటర్ బాటిల్ వస్తే వాడు వాటర్ తాగేసినాడు. ఈ లోపల సూప్ వచ్చింది. సూప్ అయితే నేను ఫస్ట్ టేస్ట్ చేసి నెక్స్ట్ వానికి తాగిపించి వాడు ఫస్ట్ టైం అయితే సూప్ ట్రై చేస్తున్నాడు. టేస్ట్ ఎలా ఉందో వాడికైతే ఏదో కొంచెం డిఫరెంట్గా అనిపించినట్టుంది. మళ్ళీ తాగుతున్నాడు. తర్వాత మళ్ళీ వాటర్ తాగుతున్నాడు. దాని కొంచెం స్పైసీ లెవెల్స్ వానికి అర్థమైనట్టున్నాయి. అందుకే మళ్ళీ ఇమ్మీడియట్గా వాటర్ తాగిండు. సో మనం ఆర్డర్ చేసిన అయితే 5 piece మంది అయితే వచ్చేసినది. ఇప్పుడైతే దీన్ని టేస్ట్ చూసి ఎలా ఉందో చెప్పేసా. ఇది అయితే నేను చాలాసార్లు తిన్నాం. ఇక్కడ రెగ్యులర్గా మేము తినే ప్లేస్ ఇదే మంది కింగ్లో. సో టేస్ట్ అయితే చాలా బాగుంది. అంటే మేము రెగ్యులర్గా తింటాం కాబట్టి నాకు ఇదే ప్లేస్లో తినడం చాలా ఇష్టం. అందుకు వెళ్తా. మా బాబుకి ఇక తిను అని తినిపిస్తుంటే వాడు కిందికి దిగి అక్కడి నుంచి ఇక్కడికి, ఇక్కడ నుంచి అక్కడికి ఆడుకుంటూ మళ్ళీ వాళ్ళ డాడీని కిందికి పప్ప అని పిలుస్తుండు. సో అక్కడ నుంచి మళ్ళీ పైకి వచ్చేసినాడు. పైకి వచ్చి నేనైతే ఒక టెస్ట్ చేసిన వాడు ఎవరి చేతితోటి తింటాడు అని. సో నేను వాళ్ళ డాడీ అయితే హ్యాండ్ పెట్టి తినిపిద్దామని చూసిన. ఫైనల్గా అయితే వాడు నేను పెట్టిన హ్యాండ్ తోటే తిన్నాడు. ఆ చిన్న మూమెంట్స్, ఆ హ్యాపీనెస్ మనకి వేరే అనిపిస్తుంది ఒక మదర్ ఫీలింగ్తో. సో మంది అయితే తినేసి మేమైతే రిటర్న్ బ్యాక్ ఇంటికి వెళ్ళిపోయినాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ కామెంట్.